This is TC News Media. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ ఒకటే చర్చ, ఒకటే మాట. సింహం బయటికి వచ్చింది. గులాబీ నేత ఇన్ని రోజులు సైలెన్స్ గా రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు మొత్తం మీద తెలంగాణ భవన్కి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, ప్రభుత్వానికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయింది. ఆయన అన్న ఒక మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఇంకో లెక్క. మామూలుగా లేదుగా వార్నింగ్. మరి కేసీఆర్ ఏం మాట్లాడారు? దాదాపు గంటన్నర సేపు జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటి అనేది మీకు పూర్తిగా సంక్షిప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల ఈ ఛానల్ ఇంప్రూవ్మెంట్ కు మీ వంతుగా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇలాగనే ప్రెస్ మీట్ చూడడం జరిగింది. కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకొని వచ్చిన, సో వాటిని మీకు వివరిస్తాను. ఆయన మాట్లాడిన ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మూడే ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు చెప్తాను. డిసెంబర్ 21, ఈరోజు 22, ఈ వీడియో 22వ తారీఖు నాడు మీకు రిలీజ్ అవుతుంది. సో 21వ తారీఖు నాడు ఆయన మొదటగా తెలంగాణ భవన్ లో BRSLP తోని సమావేశం అయ్యారు. అదేవిధంగా పార్లమెంట్ కమిటీతో కూడా సమావేశం అయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ గారు BRS అని ప్రస్తావించకుండా TRS అని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ తర్వాత ఆయన ప్రభుత్వం మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయి అవి నిజానికి చాలా ఘాటుగానే ఉన్నాయని చెప్పాలి. నిజానికి కూడా కేసీఆర్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. చాలా సార్లు BRS నేతలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం, వాళ్ళు హామీలు నెరవేర్చుకోవడానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ఫస్ట్ వాళ్ళకి టైం ఇద్దామని ఆయన మొదటి నుండి చెప్తా ఉన్నారు. మొత్తం మీద నాకు తెలిసినంత వరకు టైం అయిపోయింది అనుకుంటా. సో అందుకనే ఈరోజు సింహం సింగిల్ గా బయటకు వచ్చేసింది మొత్తం మీద. సో ఆయన అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మోసం చేసింది, ప్రజలను మోసం చేస్తుంది, ఇక చూస్తూ ఊరుకోం, ఇక ప్రభుత్వానికి ఎక్కడెక్కడ నిలదీస్తాం అని చెప్తూనే అవసరమైతే తోలు తీస్తాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు కేసీఆర్ గారు. ఇక ముఖ్యంగా మనం 2 సంవత్సరాల మౌనం, అంటే దాదాపుగా 2 సంవత్సరాల టైం ఇచ్చారు. గ్రేట్, ఒక ప్రతిపక్ష నేతగా గ్రేట్ అని చెప్పాలి. వెంటనే అటాక్ చేయకుండా కొంత టైం ఇచ్చి అటాక్ చేయడం అనేటటువంటిది కూడా ఒక స్ట్రాటజీనే కేసీఆర్ది. ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఏంటంటే నేను కేసీఆర్ గారిని కోరుకుంటుంది ఒకటే, ఫస్ట్ మీరు అసెంబ్లీకి రండి అని. సో ఆ విషయం కూడా మాట్లాడదాం. ఇక ఇన్ని రోజులు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి మేము వచ్చినాం, మొత్తం మీద ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తాం, దొంగ హామీలతో ముందుకు వచ్చారనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళు ముందరకు తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను మిత్రులారా, జాగ్రత్తగా వినండి. చాలా మంచి విషయం చెప్తాను. ఏంటి అంటే ముఖ్యంగా కేసీఆర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ తెలంగాణ రాష్ట్రం మీద కావచ్చు, తెలంగాణ నీటి వసతుల మీద కావచ్చు, అంటే నీటిపారుదల విషయంలో కేసీఆర్కు ఉన్న నాలెడ్జ్ ప్రస్తుతం ఎవ్వరికి లేదు. ఇది ఎవ్వడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అంటే ఒక రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లకు ఎవరైనా ఉందో నాకు తెలిసి అది కూడా లేకపోవచ్చేమో, కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు విషయం కావచ్చు, ప్రతి నీటి పొట్టు ఎలా ఉపయోగించాలో కేసీఆర్కు తెలిసినట్టుగా ఎవ్వరు తెలియదు. సరే, దాన్ని ఆధారంగా చేసుకునే కాళేశ్వరం త్యాగం చేసిండో అది వేరు విషయం. దాని విమర్శ నేను ఖచ్చితంగా విమర్శిస్తా, ఆ విషయంలో అది వేరు విషయం. కానీ ఇక్కడ నిజంగా చెప్తున్నా, మొత్తం ఎట్లుందంటే ఆయన నాలెడ్జ్ చాలా గొప్పది. మొదటగా కేసీఆర్ గారు ప్రస్తావించిన అంశం ఏంటంటే పాలమూరు ప్రాజెక్ట్. ఇంతవరకు వాళ్ళు తట్ట కూడా ఎత్తలేదు అనేటువంటి ముచ్చట కావచ్చు. ఆయన మొదటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు, ఆ మొదటి రోజుల్లో ఉన్నటువంటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజులో విషయాలన్నీ ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్ లో ముందరకు వెళ్ళడం జరిగింది. ఈయన 3 విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని 3 విషయాల్లో విమర్శించడం జరిగింది. ఒకటి, రైతు భరోసా, రుణమాఫీ. ఎస్, నిజమే, చాలా వరకు రైతు భరోసా అనేది జరగలేదు. రైతు భరోసా వాళ్ళు ఇంతకు ముందుకు ఇచ్చేవాళ్ళు, అంటే BRS ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే పడేది, 6 నెలలకు ఒకసారి బాగానే పడేది. ఇప్పుడు అది కూడా పడట్లేదు. వీళ్ళేదో ప్రక్షాళన చేస్తాం అన్నది ఉన్నది ఊరుసుకొని పోయిర్రు. వీళ్ళు రుణమాఫీ కూడా సగం అయ్యింది. అంటే దాని మీద కూడా విమర్శించడం జరిగింది కేసీఆర్ గారు. అదేవిధంగా వడ్ల కొనుగోలు, యూరియా కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ గారు స్పందించారు. ఇక ముఖ్యంగా కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాకు లైన్లు కట్టలేదని, కానీ కేసీఆర్ తర్వాత మళ్ళీ లైన్లు కడుతున్నారని చెప్పేసి చెప్పడంతో పాటు యాప్ గురించి కూడా మాట్లాడారు. ఆ యాప్లో ఏటో తెలుస్తుంది అది కూడా కొంచెం సెటరికల్గా ఆయన వేలు, అంటే తెలంగాణ యాస, అదేవిధంగా సామెతలు, ఆయనకు వచ్చిన నాలెడ్జ్, ఆయన మాటలు
తెలుసు ద గ్రేట్ లీడర్ కేసీఆర్ ఆ విషయంలో ఒప్పుకోని వాడు ఎవరు ఉండరు. సరే వాళ్ళ కొడుకు బిడ్డ వల్ల కొంచెం ఆయన డిస్టర్బ్ అయి ఉండొచ్చు, కానీ ఆయన ఒక నాయకుడిగా కేసీఆర్ని మించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఎవ్వరులేరని చెప్తున్నాను. అయితే ఇక రియల్ ఎస్టేట్ దందా గురించి కూడా మాట్లాడారు, ఫార్మాసిటీ గురించి మాట్లాడారు, ఫార్మాసిటీ తొక్క అని కూడా మాట్లాడారు ఆయన డైరెక్ట్ గానే. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు మిత్రులారా, ఆయన చెప్పిన కొన్ని విషయాల్లో వాస్తవం ఉంది. రియల్ ఎస్టేట్ దందాలాగా సాగుతుంది కదా, అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బయటికి తీసుకురావాలి, ఆ వ్యర్థాలను వేస్ట్ చేసుకోకుండా, అంటే కెమికల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ కాకుండా ఉండాలి. హిల్ట్ పాలసీ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, ఇక నేను మీరు మధ్యలోకి వచ్చేసిన ఇంకా క్లియర్ కట్ గా చెప్పారు, ప్రత్యక్ష రాజకీయంలో కేసీఆర్ ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డికి భయంకరమైన వార్నింగ్ కాదు, ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఇంతకాలం కాదు. ఆ కేటీఆర్ నో హరీష్ రావునో తిట్టినట్టు కాదు కేసీఆర్ తో మాట్లాడడం అంటే. దూరం నుండి చూసి ఏదో అనుకుంటూ వచ్చేమో. అంటే నేను కేసీఆర్ని పొగుడుతున్నానని నేను బీఆర్ఎస్ పార్టీ అని కాదు, కాకపోతే అంటే నిజానికి ఆయనకన్నా వాక్చాతుర్యం రేవంత్ రెడ్డి కూడా లేదు, బూతులు తిట్టడం తప్ప ఆయన చేసేది ఎక్కువ లేదు. దీంతో పాటుగా కేసీఆర్ గారు బీజేపీని కూడా ఒక ఆట ఆడుకున్నారు, ఒక శనిల దాపరించిందని. మొత్తంగా ఎంత అంటే అక్కడ చంద్రబాబుకి ఇచ్చేది మనకు కూడా ఇవ్వట్లేరని, చంద్రబాబుతో కుమ్మక్క ఇక్కడ నీళ్లు తోడుకపోతున్నట్టుగా కూడా మాట్లాడారు. ఇక ఎంఓయూల గురించి గతంలో నేను కూడా మాట్లాడడం జరిగింది, ఎంఓయూల గురించి. సో అదే ప్రస్తావన చేసిరు. గతంలో చంద్రబాబు విజయవాడలోని విజయనగరంలో పెట్టి, వైజాగ్లో కూడా పెట్టి 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకుంటూ ఏం డెవలప్ అయింది అక్కడ. ఎంఓయూలు చేయడం గొప్ప విషయం కాదు, దాన్ని తీసుకొచ్చి దాన్ని అప్లై చేయడం గొప్ప విషయం. అదే కేసీఆర్ చెప్పారు, అది కూడా నేను కూడా అదే ప్రస్తావించాను ఇంతకుముందు వీడియోలో కూడా. సో అదే కదా, ఎంఓయూలు చేసుకోవడం కాదు, ఎంఓయూలను నిజంగా పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చినప్పుడు దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. అదే విషయం కూడా కేసీఆర్ ప్రస్తావించారు, చాలా గుడ్ విషయం అని చెప్పాలి. ఇది కూడా బోగస్ ఎంఓయూలను నమ్మొద్దన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మొత్తం మీద ఫుల్ యాక్షన్లోకి వచ్చారు కేసీఆర్ గారు. రేపటి నుండి ఆయన యాక్టివ్ పొలిటీషియన్ గా ముందరికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంకా మీటింగులు పెట్టడం, ఉద్యమాలు చేయడం, అంటే ఉద్యమం అనేది కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం కొత్త కాదు. సో ఇప్పుడు ఉద్యమం చేయడం, ముఖ్యంగా కేసీఆర్ గారు నీటిపారుదల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఆయన బలం అది, ఆయన స్ట్రెంత్ అది. ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టు కట్టాలి, అసలు దానికి రిలేటెడ్ గా మొత్తం కృష్ణా గోదావరి జలాల మీద మంచి పట్టున్నవాడు ఆయన. కాబట్టి ఆయన 2 రోజుల మీటింగ్లు పెట్టి అక్కడ నుండి తోకొస్తుండే. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా పాలమూరు నుండి ఆ యొక్క పాదయాత్ర చేయడం ఇతతోనే మొదలైంది. సో ప్రస్తుతం కూడా ఆయన అదే విధమైనటువంటి స్ట్రాటజీని ఫాలో చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఆయన ఎక్కువగా అంటే నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి వచ్చినట్టే అనిపిస్తుంది. ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అధికార పక్షం అనేది అంత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. చూడండి, కేసీఆర్ కి సపోర్ట్ గానో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నా కాదు, ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలి అనేది నా వర్షన్. అందుకనే ప్రభుత్వ పక్షంతో పనిచేయాలంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను నేను కూడా. కానీ ఏ మాట కా మాట కేసీఆర్ని ఈ రోజు చూసినప్పుడు కన్నులో సంబూరంగా అయింది, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆయన మునుపటి గ్రేజ్ లో మాట్లాడారు. అంటే చాలా మంది ఆయన హెల్త్ బాగాలేదు, ఆయనకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఇంకా వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి మాట్లాడినప్పటికీ ఆయన చూస్తూ ఉంటే మళ్ళీ మునుపటి రోజులు గుర్తొచ్చినాయి. ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాటలు కానీ ఎటువంటి తడబడకుండా, కొంత అనీజీ ఉంటుంది, ఆయన ఏజ్ వచ్చింది కాబట్టి కొంచెం అనీజీగా కనబడ్డప్పటికీ ఆయన మాటల్లో వేడైతే తగ్గలేదు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక, వచ్చింది సింహం, ఆడుకోబోతుంది ఆట అనేది రాజకీయ ఆట తెలంగాణలో మొదలైందని చెప్తాను నేనైతే. ఉద్యమాలు మొదలవుతున్నాయి బీఆర్ఎస్ తరఫు నుండి, కాంగ్రెస్ డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి కేసీఆర్ మాట్లాడిన 90% అబద్ధాలే అని మాట్లాడడం జరుగుతుంది. దాన్ని నిరూపించుకోవాలి, చెయ్యాలి. ఆయన చేస్తాడో చేయడో తెలియదు, కానీ మొత్తం మీద కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, అంటే ప్రత్యక్షంగా మళ్ళీ ప్రజల ముందుకు రావడం చాలా బీఆర్ శ్రేణుల్లో ముఖ్యంగా చాలా సంతోషం, ఆనందంతో పొంగిపోలుతున్నారు మొత్తం మీద వాళ్ళు. సో నెక్స్ట్ ఏదైతే స్ట్రాటజీ ఉందో చూడాలి మనం కూడా. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, అదే మనం కోరుకుంటున్నది. చెప్పండి మిత్రులారా, మీరేమనుకుంటున్నారు? మరి రీఎంట్రీ, కేసీఆర్ రీఎంట్రీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన వ్యాఖ్యల పట్ల మీరు ఏకీభవిస్తున్నారా? దానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కష్టాలు ఎదురైనట్టేనా అనేది కూడా మీ కామెంట్ చేయండి, తెలియజేయండి. కేసీఆర్ వచ్చిండు కదా, మరి ఎట్లుంటుంది పరిస్థితి, దాన్ని
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి నాకు బూస్టప్ ఇస్తారని ఆకాంక్షిస్తూ మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ సతీష్. నమస్కారం.